మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సాయి కృష్ణ విజయవాడలో లాకప్ డెత్ కేసులో చనిపోయినటువంటి సాయి కృష్ణ కేసుకు సంబంధించినటువంటి విచారణ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే ఎవరైతే సిఐ నాగరాజుకు సపోర్ట్ చేసి ముఖ్యంగా సాయి కృష్ణ మృతికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను కారకులుగా భావిస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ అశోక్, నాని గత వారం రోజులుగా ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఈ ఇద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం, ఈ ఇద్దరు ఇచ్చేటువంటి ఎవిడెన్సే ఈ కేసులో కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సిట్ బృందాలు అలాగే పోలీసులు కూడా ఇద్దరు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఇవాళ ఇద్దరు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా లొంగిపోవడం జరిగింది. ఇప్పటికే సిట్ అధికారులు కూడా కోర్టులో ప్రత్యేకంగా ఒక పిటిషన్ వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అంటే సిఐ నాగరాజు ఇది ఖచ్చితంగా లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇతను ప్రమేయంతోనే ఈ హత్య చేశారా, లేదంటే కొట్టి చంపారా, లేదంటే వేరే కారణాలు వెనక ఏమైనా ఉన్నాయా అనేటువంటి అనేక కోణాల్లో సిట్ అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. న్యాయస్థానం కూడా అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం రిమాండ్లో నాగరాజు కొనసాగుతున్నారు. అలాగే నాగరాజుని మళ్ళీ కస్టడీకి తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ అంటే డ్యూటీలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ నాగరాజుకు ఏ విధంగా సపోర్ట్ చేశారు, నిజంగానే ఇది లాకప్ డెత్ జరిగిందా లేదా అనేటువంటి కోణంలో ఈ ఇద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం కానీ స్టేట్మెంట్ కానీ ఎవిడెన్స్ కానీ చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఇవాళ లొంగిపోయారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా విజయవాడ ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఈ ఇద్దరు ఇప్పుడు ఎక్కడ లొంగిపోయారు? ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఇచ్చేటువంటి సమాచారం కేసుకు సంబంధించినటువంటి విచారణకు ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? విజయ్, యాక్చువల్ గా వీళ్ళ కోసం 1 వీక్ నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాల్లో వాళ్ళ బంధువులకి ఆఖరికి వీళ్ళకి కూడా వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఇమీడియట్ గా ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పని. బట్ అనూహ్యంగా ఈ రోజు సాయంత్రం 4:30 నుంచి 5 గంటల ప్రాంతాల మధ్యలో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో పైన ఉన్న సౌత్ ఏసీపీ కార్యాలయానికి ఇద్దరు కూడా ఆటోలో వచ్చారు. ఆటోలో దిగి నడుచుకుంటూ నేరుగా డైరెక్ట్ గా ఏసీపీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయారు. ఇది చాలా అనూహ్య పరిణామంగా భావించాలి, కీలక పరిణామం కూడా భావించాలి. ఎందుకంటే ఈ కేసు మొత్తం మీద నోరు మెదపంది నాగరాజు. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఆయన నోరు మెదపడం లేదు అని మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ సిట్ విచారణలో కూడా నాగరాజు ఎక్కడా కూడా వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదు. సో వాళ్ళ దగ్గర ఉన్న సిట్ కూడా రిమైండ్ రిపోర్ట్ లో రాసిన కారణాలు కూడా మాకున్న కొంతమేర సమాచారం, అలాగే ఒక ఎస్ఐ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ అంటున్నారు తప్ప ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి సంబంధించి ఈ అశోక్, నాని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ చాలా కీలకం కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ కేసు మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళ కోసం చర్చ చేస్తున్న నేపథ్యంలోనే సడన్ గా నాగరాజు అరెస్ట్ అయిన మరుక్షణం నుంచి వీళ్ళిద్దరూ అబ్స్కాండ్ అయిపోయారు. సో కనబడకుండా పోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా 2 రోజులు చూసారు. 2 రోజుల పాటు స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు రాలేదు కాబట్టి సిపి దీనిపైన సీరియస్ అయ్యి వాళ్ళ పెద్దపైన సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అక్కడి నుంచి కూడా సస్పెన్షన్ వేసిన తర్వాత ఈ కేసు మరింత కీలకంగా మారింది. ఎందుకంటే వీళ్ళు కావాలనే అబ్స్కాండ్ అయిపోయారు అని అనుకుని భావించిన నేపథ్యంలో సిట్ అధికారుల పాటు పోలీసులు మొత్తం అంతా గాలించారు. బట్ ఈ రోజు ఈ విధంగా వాళ్ళు పోలీసుల ముందు లొంగిపోతారని ఎవరు ఊహించలేదు. ఈ కేసులో ఇది చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కనీసం నాగరాజు ఎట్లాగా నోరు మెదపలేదు కాబట్టి కనీసం వీళ్ళిద్దరైనా నోరు మెదుపుతారా అని చూడాలి. ఎందుకంటే వీళ్ళే వెళ్ళిపోయి పోలీసులు ఎదురు లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఏసీపీ కార్యాలయం ఉంచిన తర్వాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, అంటే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లోనే పైన ఏసీపీ కార్యాలయం ఉంటుంది. సో ఆ కార్యాలయం నుంచి నేరుగా దానికి కోతవేడ దూరంలోనే ఉన్న సిట్ కార్యాలయం ఉంది. ఆ సిట్ కి సంబంధించిన స్పెషల్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లోపలికి తరలించారు. ప్రస్తుతానికి అయితే ఎంక్వైరీ అనేది జరుగుతోంది. రేపు సాయంత్రం 5 లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి, ఎందుకంటే ఎవరైనా కూడా లొంగిపోతే 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి కాబట్టి ప్రస్తుతం ఈ వీళ్ళిద్దరూ ఏమి చెప్పరా, ఈ కేసుకి వాళ్ళ సంబంధం ఉందా లేదా అనేక ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు అందరినీ కూడా ఇప్పుడు తొలిచివేస్తున్నాయి. రీజన్ ఏంటంటే నాగరాజు ఎట్లాగో ఏమీ నోరు మెదపలేదు కాబట్టి వీళ్ళైనా నోరు మెదుపుతారా, నోరు మెదిపితే తప్ప ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం కనబడలేదు. ఎందుకంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ మాత్రమే కీలకం. సీసీ ఫుటేజ్ దొరికితే మాత్రం అందరూ ఎక్కుపోతారు. బట్ సీసీ ఫుటేజ్ 30 రోజులు సీసీ ఫుటేజ్ లేదు, అది రికవరీ చేయడానికి కూడా అతి కష్టం. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఇద్దరు. ఈ కేసు మిస్టరీ మొత్తం వీడిపోవాలి అంటే ఇప్పటికే కస్టమర్ డెత్ చెప్పారు కాబట్టి ఈ బాడీ ఏమైంది అనే పెద్ద క్వశ్చన్ మార్క్
మార్క్ ఉంది, ఆ బాడీ గురించి సమాచారం చెప్పేది కూడా వీళ్ళిద్దరే అని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అసలు వీళ్ళు నోరు మెదపరా అనేది ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. వీళ్ళిద్దరు ఇలా రావడం మాత్రం ఎవరు ఊహించలేదు, అక్కడ కూడా పోలీసులు కూడా ఊహించలేదు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే మిగతా వాళ్ళు కూడా అట్లా చూస్తూ ఉండిపోయారంటే రీజన్ అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సడన్ గా ఆటో దిగారు, నడుచుకుంటూ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయంలోకి వెళ్ళిపోయారు. ఎస్ సాయి, అంటే ఇప్పుడు అశోక్ నాని ఇద్దరు కానిస్టేబుల్ని, అంటే పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు విచారణలో భాగంగా ఒకవేళ వాళ్ళని పట్టుకుని తీసుకొని రావడం వేరు, కానీ మీరు చెప్తున్నట్టుగా అక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఆటో దిగి నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇద్దరు ఇప్పుడు అప్రూవర్గా మారిపోయేటువంటి అవకాశం ఉందా? అప్రూవర్గా మారిపోయి అక్కడ జరిగినటువంటి మొత్తం అన్ని విషయాలను కూడా ఓపెన్గా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారా పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ? యాక్చువల్ గా ఈ కేసులో వీళ్ళని అప్రూవర్ అనడానికి లేదు, ఎందుకంటే వీళ్ళ పైన నోటీసులు జారీ అయ్యాయి, సస్పెండ్ అయ్యారు. సో నోటీసులు జారీ అయ్యాక ఎవరైనా కూడా స్టేషన్ లోకి వచ్చే ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, పోలీసులు అంటే ఈ కేసులో వీళ్ళు కూడా వీళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలోనూ నోటీసులు ఇచ్చారు హాజరవ్వమని. సో వీళ్ళు ఆ కోణంలో హాజరయ్యారంటగా భావించాలి. బట్ వారం రోజుల్లో కనబడకుండా సడన్ గా వచ్చారు అంటే ఏం జరిగి ఉంటుంది? వీళ్ళు కావాలని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వచ్చారా, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారమే వచ్చేసారా, ఈ కేసు సంబంధించిన అప్రూవర్ గా మారారా అనేది చెప్పడం అయితే ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే అప్రూవర్ గా మారే అవకాశం ఉంటే నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్ళిపోవచ్చు, లేదా ఈ సంబంధిత అంటే ఎవరైతే దీనికి హెడ్స్ ఉంటారో వాళ్ళతో సంప్రదించవచ్చు. బట్ వీళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లకు వెళ్ళి లొంగిపోయారు అంటే ఖచ్చితంగా ఒకటి వీళ్ళకి సంబంధించి నోటీసులు జారీ చేశారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదని చెప్పుకోవడానికన్నా ఉండాలి. 2 ఈ కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ తప్పదని తెలిసి వచ్చిన వీళ్ళు హాజరై ఉండాలి. సో అప్రూవర్ గా మారే అవకాశం ఉంటే మాత్రం ఈ కేసు పెను సంచలనంగా, దేశంలోనే పెను సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు ఘటన కూడా, గతంలో తమిళనాడులో చూసిన ఒక ఘటనలో కూడా అక్కడ ఉన్న కానిస్టేబులే స్వయంగా అక్కడ ఇద్దరు లాకప్ డెత్ కేసులో ఆ కానిస్టేబుల్ కీలకంగా మారారు. ఎంటైర్ స్టేషన్ మొత్తం కూడా ఉరిశిక్ష పడింది. సో ఇక్కడ అప్రూవర్ గా మారితే దేశంలో అతి పెద్ద సెన్సేషన్ కేసులో ఈ కేసుగా ఒకటి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్రూవర్ గా మారరా అనేది రేపు మధ్యాహ్నానికి కానీ కోర్టులు ప్రవేశపెట్టే ముందు వరకు కానీ క్లారిటీ ఉండదు. ఎందుకంటే సిట్ అధికారుల దగ్గర ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయట కావట్లేదు. సో ఈ కేసు మొత్తం చూస్తుంటే రేపు మధ్యాహ్నానికి కోర్టులో ఈ రిమాండ్ రిపోర్ట్ వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాసి ఉంటుందో చూడాలి. దీన్ని బట్టి వీళ్ళు అప్రూవర్ గా మారారా లేదా వచ్చి లొంగిపోయారా, అంటే వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి లొంగిపోయి ఈ కేసుకి సంబంధించి అంటే రేపు సహకరిస్తారా లేదా అనేది చూడాలి. బట్ వాళ్ళంతా వాళ్ళు లొంగిపోయారు కాబట్టి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తారు అనేది మాత్రం ఫర్దర్ ఎంక్వైరీలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కానీ అప్రూవర్ గా మారితే మాత్రం సెన్సేషన్ అయిపోతుంది కేసు. అలాగే ఇప్పటికే సిఐ నాగరాజును కూడా, అంటే రిమాండ్లో ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి నాగరాజుని తమ కస్టడీకి ఇవ్వాలని కూడా సిట్ అధికారులు తిరిగి కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు రేపు వీళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేటువంటి పిటిషన్ వేసే అవకాశం ఉందంటారు. అంటే ఒకవేళ సిట్ అధికారులు కోరినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇవ్వనటువంటి పక్షంలో మళ్ళీ వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది, అంటే కోర్టు పర్మిషన్ ద్వారా. యాక్చువల్ గా కస్టడీ పిటిషన్ వేశారు. రేపటికి కస్టడీ పిటిషన్ ఎల్లుండికి, అంటే ఈ ఆగస్టు 2వ తారీఖుకి యాక్చువల్ గా ఇది ఈ రావాల్సింది ఉంది. అయితే ఈ కస్టడీకి సంబంధించి వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ వివరణ మీరేమైనా ఇచ్చుకుంటారా, ఈ పోలీస్ కస్టడీకి వివరణ ఇచ్చుకుంటారా అని నాగరాజ్ తరఫున లాయర్ కూడా అవకాశం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళు రేపు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి వాళ్ళు దానికి సంబంధించి అంటే కస్టడీకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు అనే అంశాలను కనుక వాళ్ళు కోర్టుకు కనుక చెప్పగలిగితే దాన్ని బట్టి ఎల్లుండి దీనికి ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీకి ఇవ్వాలా లేదా అనేది 1 వీక్ పోలీస్ కస్టడీ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పోలీస్ కస్టడీకి సంబంధించి మాత్రం మనం ఎల్లుండి వరకు వేచి చూడాలి. దాదాపు అంటే ఇటువంటి కేసుల్లో చాలా కీలకంగా పోలీస్ కస్టడీనే చాలా కీలకంగా ఉంటుంది. సో మామూలుగా సాధారణంగా ఎవరు కూడా మామూలు దర్యాప్తు సమాధానం చెప్పని ఆన్సర్స్ అన్ని కూడా పోలీస్ కస్టడీలో చాలా వరకు బయటకు వస్తాయి. కాబట్టి ఈ కేసు సంబంధించి పోలీస్ కస్టడీ ఇవ్వాలని బలంగా ఇటు సిట్ తరఫున న్యాయవాదులు బలంగా కోర్టును కోరిన నేపథ్యంలో ఒక రోజు గడువు ఇచ్చింది దీనికి సంబంధించి వాళ్ళను కూడా ఒక కౌంటర్ వేయమని. సో రేపటికి కానీ కౌంటర్ వేస్తే ఎల్లుండికి దీనిపైన ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ విషయంలో కూడా అంటే ఎవరైతే ఈ నాగరాజు విషయంలోనే కాదు, ఇక్కడ అశోక్ నాని వీళ్ళను కూడా రేపు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళను కూడా కస్టడీ అడిగే అవకాశం అయితే ఉంది. బట్ పోలీస్ కస్టడీకి వస్తే మాత్రం ఇంకా అంటే ఈ కేసు సంబంధించిన లోతుగా దర్యాప్తు చేసే అవకాశానికి సిట్ అధికారులకు దొరికే అవకాశం అయితే ఈ కేసులో కనబడుతుంది. రైట్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది
విజయవాడలో ఎవరైతే సాయికృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ కేసు సంచలనంగా మారినటువంటి పరిస్థితి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్ సిఐ నాగరాజ్తో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అశోక్ నాని ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవాళ లొంగిపోవడం జరిగింది. వాళ్ళు లొంగిపోతున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు ఇచ్చేటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్ అనేది ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పురోగతికి చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు.